ఇటు అటు తిరగకండి. అత్యవసరమైనటువంటి పని ఉంటే తప్ప ప్రచారం చేయటం కొద్దిగా తగ్గిస్తే మంచిది. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహా పరిశుద్ధుడమైనటువంటి దేవ, స్తుతికి పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా, పూజార్హుడా, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని సెలవిచ్చినటువంటి దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని యొక్క ప్రశస్తమైన నామమున మీ పాదముల చేత మీ నిత్య నిబంధన రక్తమును మా మీద ప్రోక్షించుకొని ప్రియమైనటువంటి కుమారుడు సంజీవరావు, తన సత్యమణి శారా స్వరూపరాణి, వారికి ఇచ్చినటువంటి కుమార్తె ఆలివ్ మిల్కా మరియు కుమారుని పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, భవిష్యత్తు నిమిత్తమై నీ సహాయమును అర్థించుటకు మాకిచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన సమిష్టి సహవాసం కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము. నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధమైన నామమును సన్నిధించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమని భక్తుడు ఆత్మతో చెప్పి మిమ్మల్ని స్తుతించి మహిమపరచినటువంటి రీతిగా ఈ కుటుంబ పక్షముగా, ప్రత్యేకంగా బిడ్డ ఆలివ్ మిల్కా పక్షముగా, వారి తల్లి సంజీవుడు భార్య సహోదరి శారా స్వరూపరాణి పక్షముగా మీరు చేసినటువంటి సకలమైన No noise. మేడ కొరకు మేమందరము సమిష్టిగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రియులను మీరు సంకల్పము చొప్పున జతపరిచి దీవించి సంతానం ఇచ్చినందుకు స్తోత్రం. బిడ్డ ఆలివ్ యొక్క గత జీవితం అంతటిలో ప్రత్యేకంగా బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యేంత వరకు నువ్వు చూపిన మహాకృప కొరకు స్తోత్రం. ప్రమాదాలు, జబ్బులు, మానసికమైన వేదనలు, తండ్రి యవన కాలపు శోధన నుండి బిడ్డను తప్పించి మంచి మార్కులతో తాను బీటెక్ గ్రాడ్యుయేట్ అవ్వడానికి సహాయపడినందుకు నీకు వందనములు. తండ్రి భవిష్యత్తులో పై చదువుల నిమిత్తమై తాను ప్రయత్నించగా కుటుంబ సమేతముగా నీ మహాకృప చొప్పున టెక్సాస్ హ్యూస్టన్లో యూనివర్సిటీలో మీరు ఇచ్చినటువంటి సీటు కొరకు నీకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రియమైనటువంటి తండ్రి, ఇచ్చిన జ్ఞానం కొరకు, కృప కొరకు, ప్రతి విధమైన సహాయం కొరకు నీకు వందనములు. తాను కూడా 27వ తారీఖున బయలుదేరి వెళ్ళవలసి ఉండగా ఆ బిడ్డ యొక్క ప్రయాణం అంతట్లో నీ కరుణా హస్తం తోడుగా ఉంచి నడిపించు. ఈ మధ్యకాలం సిద్ధపాటు అంతట్లో కూడా ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యము నుండి ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా కూడా మీరు సిద్ధపరిచి దయచేయండి. ఈ కోవిడ్ యొక్క ప్రభావం నుండి కూడా మీరు తప్పించండి. ప్రతిదానికి సమయం కలదు అనేటువంటి నీ మాట చొప్పున నిర్ణయ కాలంలో నీవు సమస్తమును చేయించున్నావని, నువ్వు సార్వభౌముడవని, మీరు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదని మీ యొక్క సార్వభౌమత్వ అధికారాన్ని ఒప్పుకొని నిన్ను ఆరాధిస్తున్నాం. తండ్రి, మేము కలిసి గడిపే సమయాన్ని కూడా దీవెనకరంగా చేయండి. మరి ప్రత్యేకంగా ముఖ్యంగా శారా స్వరూపురాణి సంజీవుడు భార్య కొరకు స్తోత్రం. ఇలా నీ దాసుడు జేమ్స్ గారిని, నీ దాసుడు చంద్రలీలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆ బిడ్డను కూడా
బహుమానముగా ఇచ్చినందుకు స్తోత్రం. మీ సొంత సమయంలో, సొంత విధానంలో ఆ బిడ్డను కూడా మీరు వెతికారు, రక్షించారు. నీ చిత్త ప్రకారముగా నీ దాసులతో జతపరిచిన దినము కొరకు కూడా స్తోత్రం. తాను భూలోకములో జన్మించిన ఆ దినము కొరకు నీకు వందనములు. లోపము లేకుండా పుట్టించినందులకు స్తోత్రాలు. ఈ దినమందు కూడా తనను మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టావు. సంవత్సరము దయా కిరీటముగా ఇచ్చావు. గత సంవత్సరాలన్నిటిలో ఈ భూలోకపు ఊరికి అంతటిలో ఆ బిడ్డ జీవించిన సంవత్సరములన్నిటిలో కృపాక్షేమముల చేత నడిపించినందుకు వందనములు. జబ్బులు, మానసికమైన వేదనలు, సాతాను శక్తులు, పలు విధమైన ప్రమాదములు, వీటన్నిటిని కూడా తప్పించి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టారు. తల్లిదండ్రులు మర్చిపోయినా మీరు మర్చిపోలేదు. అందుకొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, నిత్య జీవము, ఆత్మీయమైనటువంటి జన్మదినము, శుభప్రదమైన నిరీక్షణ, పరలోకపు పౌరత్వము, నీ కుమారత్వము తనకును ఇచ్చినందులకు స్తోత్రం. దాసుడు సంజీవుడితో జతపరిచినందులకు స్తోత్రం. కుమారుడు కుమార్తెను కూడా ఇచ్చినందులకు స్తోత్రం. ఇలాగున్న తండ్రి తన యొక్క సహోదరుడు మరి జ్ఞానశేఖర్ కుటుంబమును బట్టి, ఐజాక్ కుటుంబమును బట్టి కూడా మీకు వందనాలు. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు, కాపాడి భద్రపరిచినారు. డేవిడ్ కొరకు కూడా మీకు స్తోత్రాలు తండ్రి. రాబో దినాల కొరకై ఐజాక్ భార్యను కూడా సిద్ధపరచము. చిత్తమైతే వారు సంతోషమును అధికము చేయము. వచ్చిన వారందరి కొరకు వందనములు. మేమందరము కలిసి గడిపే సమయం ఒంటరులకు క్షేమాన్ని కలుగు చేసేదిగా, నీకు మహిమను తీసుకొచ్చేదిగా, ప్రత్యేకంగా ఇరువురికి, తల్లికి కుమార్తెకు దీవెనకరముగా ఉండునట్లుగా మీరు చేయమని, నిష్ప్రయోజకమైన దాసులమని ఒప్పుకుంటూ కనబడినటువంటి చీకటి శక్తులను యేసు నామమున విశ్వాసంతో బంధిస్తూ నీ కృపను వేడుచు, నీ అధికారమును, నీ ప్రభుత్వమును, నీ శిరసత్వమును మేము అంగీకరించుచు మీ తలంపులు మాకు దయచేయమని యేసుక్రీస్తు రక్షకుని యొక్క పుణ్య నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ శ్రీ యేసే మన శిరసైయుండి మా బలశూరుండు. శ్రీ యేసే మన శిరసైయుండి మా బలశూరుండు. సర్వము నీచెను తన హస్తముతో, సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. సర్వము నీచెను తన హస్తముతో, ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము. ప్రభు చేసిన మేలులన్నిటినీ
గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గాతించి బాధలను తొలగించే, శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచే తన జయము, శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచే తన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే, ఈ భూమి యందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే, మనమాయనక పిలుచుకొనెదము, మనమాయనక పిలుచుకొనెదము ఆయన ఆశయమదియే, మనమాయనక పిలుచుకొనెదము ఆయన ఆశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, కొంచెము కాలమే మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై, గనుక మనము నడచుకొనెదము, గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు, గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములయందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. 54వ పాట. మొదటి నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కలుగును, యెహోవా వలన సాయము కలుగును. కొండల
నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదము తోటిల్లానియాడు, నీ పాదము తోటిల్లానియాడు, నిన్ను కాపాడువాడు కొనుకాడు, నిన్ను కాపాడువాడు కొనుకాడు. కొండల తాడు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కొనుగాడు నిద్రపోడు ఎన్నాడు, కొనుగాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని, రాకపోకలందు నేను కాపాడు, రాకపోకలందు నేను కాపాడు. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. సమేతముగా వారు ప్రయాసపడినప్పుడు టెక్సాస్లోని హ్యూస్టన్ పట్టణంలో యూనివర్సిటీలో తనకు సీటు వచ్చింది. ప్రభు చిత్తమైతే 27వ తారీఖున తాను బయలుదేరి వెళ్ళాలి. మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. తన యొక్క ప్రయాణం విషయంలో, తన సీటు విషయంలో, ప్రాసెస్ అంతట్లో కూడా ప్రభు సహాయపడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము. ఇది మొదటి భాగం. రెండవ భాగంగా వారి తల్లి శారా స్వరూపురాణి, అంటే ఎవరో అనుకోదు, సజ్జుల భార్య, ఆమెది కూడా బర్త్డే ఈరోజు. అది మనకేం తెలియదు, కానీ రెండు కలిసి వచ్చాయి. ఆ కారణం చేత తన పక్షంగా కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి ఇది మంచి అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవుడిని కూడా స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఆ బిడ్డ ప్రయాణ విషయమే ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ అంటు గాడ్. దేవునికి వందనాలు చెల్లించేటువంటి సందర్భంలో ప్రత్యేకంగా ఆ భాగానికి మనం ప్రాముఖ్యత ఇస్తాము. ఇప్పుడు గమనించండి, ఆ బిడ్డ ప్రయాణమై వెళుతుంది. ఈ దినాల్లో మేము చూస్తున్నాం, అమెరికా దేశం కానీ ఇతర దేశాల్లో, మరి ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్, కెనడా, అమెరికా, మరి యూకే, ఆ యూరోపియన్ కంట్రీస్లో చాలామంది పిల్లలు ఫర్దర్ స్టడీస్ కొరకు వెళుతున్నారు. అప్పులు చేసి నానా రీతిగా పంపిస్తూ ఉన్నారు. కొద్దిమందికి దేవుడు ఇచ్చాడు, మరి కొద్దిమందికి తగినంత డబ్బులు లేకపోవచ్చు కూడా. ఇప్పుడు కూడా కొద్దిమంది యూకేకి వెళుతున్నారు. వాళ్ళ బాధలన్నీ నేను చూస్తున్నాను. అయితే ఏం చెప్తున్నామంటే, దట్ కంట్రీ ఇట్స్ ఎ పొల్యూటెడ్ కంట్రీ. ఆ దేశం చాలా అపవిత్రమైనటువంటి దేశం. కరప్ట్ కంట్రీ అంటే లంచాలు కాదు, కానీ మరి భౌతికంగా చూస్తే బహుభయంకరమైనటువంటి దేశం.
మాకు తెలిసినంత వరకు. నేను ఎందుకు చెప్తున్నానంటే more than 90 to 20 times I had been to this అమెరికా. ఎందుకు చెప్తున్నాను, అన్ని గమనిస్తూ వస్తున్నాను. అక్కడ చూస్తే ఆఫ్టర్ 12 years 12 సంవత్సరాలు అయిన తరువాత whether a boy or a girl, అది బాలుడైనా బాలికైనా కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, దట్ ఈస్ కామన్. If you don't have, then people do think that you are not up to the standard. వాళ్ళ దేశంలో వాళ్ళ యొక్క నాగరికత చూడండి, సంస్కృతి, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉండాలి, ఉండకపోతే అంటారు అంతే. అలాంటి దేశం అది. అలాంటి దేశంలో కొద్దిమంది పిల్లలు ఉన్నారు, గాడ్లీ చిల్డ్రన్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎలా ఆ భక్తి కలిగి జీవిస్తున్నారంటే they don't send their children to the schools or colleges. కాలేజీలు పంపించరు, స్కూల్స్ కూడా సామాన్యంగా పంపించరు, ముఖ్యంగా స్కూల్స్ పంపించరు. కానీ కాలేజెస్ ఇట్ ఈస్ అ మస్ట్, కాబట్టి పంపిస్తారు. మరి ఎలాగండి అంటారేమో, వాళ్ళకి ఏముంటుందంటే హోమ్ స్కూల్స్ అని ఉంటాయి. హోమ్ స్కూల్స్ వాళ్ళ ఇంటి దగ్గరే చదువు చెప్పిస్తారు. ఆ యొక్క టౌన్లో వాళ్ళకు తెలిసినటువంటి భయభక్తులు కలిగిన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలందరినీ ఒక చోట సమకూరుస్తారు. ఎవ్రీడే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక తల్లి మ్యాథ్స్ చెప్తుంది, ఇంకొక తల్లి ఇంగ్లీష్ చెప్తుంది, ఇంకొక తల్లి ఫిజిక్స్ చెప్తుంది. ఆ ప్రకారంగా తల్లిదండ్రులైనటువంటి వాళ్లకు సబ్జెక్ట్స్ చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ హోమ్ స్కూల్ అంటారు. వాళ్ళు బయటికి పంపించారు. దే డోంట్ వాంట్ టు సీ దర్ చిల్డ్రన్ స్పాయిల్డ్. బయటికి వెళ్ళారంటే వాతావరణం మాత్రం బహుభయంకరమైనది. బహుభయంకరం అంటే భయంకరం. ఇఫ్ నాట్ ఫిజికలీ దే ఆర్ హ్యావింగ్ దిస్ cell phone is there, the worst thing, because of which many people are getting totally spoiled behind the counter. ఈ యొక్క సెల్ ఫోన్ వాడుతున్నారు చూడండి, ఎవ్వరికీ తెలియదు, ఎంత పెద్ద టాప్ ఫెలో కానీ దాంతో స్పాయిల్ అయిపోతారు. అలాంటి దేశంలో ఈ పిల్లలను కాపాడుకోవడానికి భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు స్కూల్ అంటే హోమ్ స్కూల్స్ అని పెడతారు. ఆ హోమ్ స్కూల్స్లో చదివించే పిల్లల్ని భయభక్తులు పెంచి కాలేజ్ స్టడీస్ మాత్రం బయటకు పంపిస్తారు. వీళ్ళకి పునాది బాగా పడింది కావున వారు అక్కడ తమ తాము కాపాడుకుంటారు. మరికొద్ది మంది ఉన్నారు, చెడిపోయారు, అడగ చెడిపోతారు, దాని గురించి మనం ఏం చేయలేము. ఎందుకు చెప్తున్నామనంటే వాళ్ళు ఆ రీతిగా తమ పిల్లలను కాపాడుకుంటారు. అలాంటి దేశానికి మన పిల్లలు పంపించాలని చాలామంది తహతహలాడతారు. చాలామంది దేవుడు ఇస్తే పోదా, తప్పేం లేదు. దేవుడు ఇవ్వకపోతే మనం దాని కొరకు ప్రయాస పడటం అనేటువంటిది అది మంచిది కాదు. ఎందుకంటే మన దేశంలో కొంతవరకు ఆ యొక్క పథకాలు ఉన్నాయి. తల్లిదండ్రులు చూస్తారు, ఇతరులు చూస్తారు, మర్యాద గౌరవము, ఒరే ఒరే అని అంటారు. ఇక్కడ అక్కడ ఎవరేమో పిల్లలు కూడా తల్లిదండ్రులు భయపడతారు, తల్లిదండ్రులు భయపడతారు వాళ్ళు. అందుకని తల్లిదండ్రులు చాలా భయంతో ఉంటారు. ఒక మాట గట్టిగా మరి ఎందుకు ఇలా మారింది అనేటువంటిది నేను మీకు చెప్పే బోధ కాదు. ఏంటినంటే గుర్తించండి ప్రియమైనటువంటి వాళ్ళ, అలాంటి దేశంలో మన పిల్లలు వెళ్ళేటప్పుడు మనం వారి కొరకు ప్రార్థించడం, వారికి దేవుని వాక్యానుసారంగా హెచ్చరించి పంపించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ సందర్భంలో వారి కొరకు మాత్రమే కాకుండా మనకందరికీ కూడా లేఖన భాగాలు జస్ట్ ఫ్యూ మినిట్స్, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం
మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం అక్కడ మనం చూస్తే ఎలా ఉందో గమనిస్తాం. 2వ అధ్యాయం 30వ వచనం. 2వ అధ్యాయం 30వ వచనం. బ్యాక్ సైడ్ లేవండి టాయిలెట్స్, వాష్రూమ్స్ ఇక్కడే పెట్టారా? సరే. 2వ అధ్యాయం 30వ వచనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 2:30. నీ ఇంట వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవాకు ఏదనగా నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారముందురు. ఈ మాట మాత్రం కొంచెం గుర్తించుకోండి చాలు. ఏంటంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను ఘనపరిస్తే నేను కూడా మిమ్మల్ని ఘనపరుస్తాను. ఈ ఒక్క మాట గుర్తించుకోండి. పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరైనా సరే, వాడు రాజు కావచ్చు, పట్టిరోడు కావచ్చు, ఈ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఇఫ్ యు ఆనర్ మీ ఐ విల్ ఆనర్ యు. మీరు నన్ను ఘనపరిస్తే నేను కూడా మిమ్మల్ని ఘనపరుస్తా. ఈ మాట అందుకే లోకంలో మనకు సర్వసాధారణంగా ఉండేటువంటి ఒక నానుడు ఏంటంటే, గివ్ రెస్పెక్ట్, ఒక్కడ గుర్తుపెట్టుకో. బ్రతుకు జీవితంలో ఒక వ్యక్తికి ఘనత రావాలంటే డబ్బులు ఉంటే కాదు, ఉద్యోగం ఉంటే కాదు, అంత చందాలు ఉంటే కాదు, లౌకికమైన జ్ఞానం ఉంటే కాదు. ఇదంతా లౌకికమైనది, తాత్కాలికమైనది. ఈ లోకంలో ఉండే నీ ఉద్యోగం తాత్కాలికమే, నీ డబ్బులు తాత్కాలికమే, నీ అంత చందాలు తాత్కాలికమే, నీకుండేటువంటి పలుకుబడులు కూడా తాత్కాలికమే. దే వోంట్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. గుర్తించుకోండి. ఏ మనిషి కూడా చిరకాలం ఈ పంటలు కలిగి ఉండడు. చిరకాలం ఉద్యోగం ఏమి ఉండదు. చిరకాలం డబ్బులు మన చేతుల్లో ఉండవు. చిరకాలం మన స్థాయిలో ఏమి ఉండవు. ఇవన్నీ తాత్కాలిక, టెంపరీ. మీకు అందరికీ తెలుసు. అయితే నిజమైనటువంటి ఘనత, గౌరవం కలగాలంటే మనకు నిత్యత్వంలో కలుగుతుంది. భూలోకంలో కూడా కొంతవరకు మనము దాన్ని అనుభవించవచ్చు. గుర్తించుకోండి మిత్రమా. అందుకని మనము దేవుని ఘనపరిస్తే దేవుడు మనలో కూడా ఘనపరుస్తాడు. అది సీక్రెట్ అన్నమాట. దేవుని మనం ఘనపరచాలి. లెట్ us give రెస్పెక్ట్. చాలా మంది అంటారు, నువ్వు మర్యాద కూడా నాకు ఇవ్వవు, నాకు ఇంత వయసు అయింది, నువ్వు సలాం కూడా కొట్టవా, నువ్వు నీకు ఇదేనా అని అంటుంటారు. చూడండి, ఆల్వేస్ దే రెస్పెక్ట్ సలామ్స్. వాడికి సలాం ఇవ్వాలంటే ఎవడైనా నీకు సలాం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. ప్రజల యొద్ద నుండి మీరు నా సలాం కొట్టాలని ఆశించద్దు. ఇదనాలో కొద్దిమంది ఉన్నారు, నేను దాదాగిరి అను. దాదాగిరికి నీటికి దాదాగిరి. దేవుని దృష్టిలో దాదాగిరి ఏం కాదుగా. లోకం ఇస్తాడు, లోకం నిన్ను గౌరవిస్తాడు, కానీ దేవుడు నిన్ను గౌరవించాడుగా. బైబిల్లో మనం చూడొచ్చు అనేక ఉదాహరణలు. ఇప్పుడు నేను అలాంటి వాటిని నేను ముందు ప్రస్తావించడం లేదు. ఒక్కటే మనం నేర్చుకుంటాం. ఏంటి అంటే, దేవుణ్ణి కనపరుస్తాం. ఎట్లా కనపరచాలి? ఇప్పుడు ఆలివ్ మిల్కా కూడా ఆ పరాయి దేశానికి వెళుతుంది. వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ తాతలు కాదు, పిక్కుమంటుంది. ప్రతిరోజు వాళ్ళు మాట్లాడతారు, గ్యారంటీగా మాట్లాడతారు, నాకు తెలుసు. ఎవ్రీడే దే విల్ కమ్యూన్ విత్ ద చిల్డ్రన్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది పిల్లలు కన్నులు పైకి వస్తాయి. దే డోంట్ కేర్ ఫర్ ఎనీబడి. నేను చూశాను కదండి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ హావ్ మెట్ ఇన్ దట్ కంట్రీ. ఎందుకంటే ది వే దే బిహేవ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళ ప్రవర్తనే వేరైపోతారు, ఆ వాతావరణమే వేరు. వై ఇది ఒకే క్వశ్చన్ వేస్తారు. వై అంటారు. వై కాంట్ వి డూ లైక్ దిస్ అంటారు. కాబట్టి ఆది
దేశంలోనికి మనం వెళ్ళినప్పుడు అక్కడే కాదు, ఎక్కడైనా సరే, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, ఉద్యోగ జీవితంలో, బాహ్య జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటిది ఒక్కటే ఒకటి. గివ్ రెస్పెక్ట్ టు గాడ్, గాడ్ విల్ గివ్ యూ రెస్పెక్ట్. ఎప్పటి దగ్గరికి వెళ్ళద్దు, నాకు నమస్కారం చెప్పు అని చెప్పాలి, అడగద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో, డోంట్ బి హిపోక్రెట్. ఒక వేషధారిగా ఉండద్దు. నేను నా దేవుని గారు అంతే. ఎలా కనపరచాలి? అవుట్ ఆనర్. కాబట్టి ఆ బిడ్డ ఎట్లా దేవుని కనపరచాలి, మనం ఎట్లా దేవుని కనపరచాలి? వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళకి అర్థం కాదు. మొదటిగా చూడండి, మొట్టమొదటిగా మొదటి పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం మీకు అందరికీ తెలిసిందే. దేవుడు మన యొక్క నుండి ఆశించేది ఎట్లా దేవుడు మనం కనపరచాలా అని అంటే దానికి 14వ వచనం, 1వ అధ్యాయం 1వ పేతురు 14వ వచనం. ఎంత మంచి మాట ఉందో ఆ మాటను గమనిస్తాం. ఎవరన్నా తీసుకుంటే చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక గుర్తు పెట్టుకోండి. మీరు ఎట్లుండాలి? ఫస్ట్ కండిషన్ టు ఆనర్ గాడ్. దేవుని మనం కనపరచాలంటే మొదటి షరతు బీ హోలీ. బీ హోలీ, పవిత్రంగా జీవించాలి. ఈ బిడ్డ ఆ దేశానికి వెళుతుంది. ఆ దేశంలో ఉన్నటువంటి విధానాలన్నీ కూడా చాలా విపరీతంగా ఉంటాయి. ఆ దేశంలో తను తాను కాపాడుకోవడానికి పవిత్రంగా జీవించాలి. మాటలేమి, డ్రెస్ ఏంటి, ఆ తర్వాత మన యొక్క రహస్య జీవితం, సీక్రెట్ లైఫ్ అంటారు కదా. ఎవరు చూడటం, చెల్లెవుడు చూస్తుంది, దేవుడు చూస్తాడు, మనం చూసుకుంటాం అంతే. మిగతా వాళ్ళు ఎవరు చూడరు. పడకలో ఎవరు చూస్తాడంటే మన సీక్రెట్ లైఫ్ అంటారు కదా, పర్సనల్ లైఫ్. కాబట్టి మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఈ 3 విషయాల్లో వి మస్ట్ లీడ్ ఎ హోలీ లైఫ్. మనం ఏం చేస్తాం? సామాన్యంగా ముందు ఒక వేషం వేస్తాం, వెనకాల ఒక వేషం వేస్తాం. హిపోక్రిటికల్ లైఫ్. చూడండి, అలాంటి జీవితాన్ని మనం గడిపినప్పుడు ఎవరు మనల్ని కేర్ చేయరు. వాడు వేషధారులు, పోరా పో అంటారు. నీకు అందరికీ తెలిసిందేగా. నీ ముందు ఒక మాట మాట్లాడతాడు, నా ముందు ఒక మాట మాట్లాడతాడు. వీడు సన్యాసి కాడు, సన్యాసిని అంటారు. పోయి. కాబట్టి మన జీవితంలో పవిత్రమైనటువంటి జీవితం. అవును, ముందు ఒక మాట మాట్లాడినా వెనకాల అదే మాట్లాడతాడే. అవునంటే అవును, కాదంటే కాదు. చాలా పవిత్రుడైన, అపవిత్రుడు కాదు అనేటువంటి సాక్ష్యము ప్రజలు ఇవ్వాలి. ప్రజల కంటే ఎక్కువగా పరమాత్ముడు, ఆయన సాక్ష్యం మన జీవితంలో ఉండాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? వేషం వేస్తావు నువ్వు వేషం వేస్తావు. నిన్ను ఎవడు కేర్ చేస్తాడయ్యా? ఎవడు కేర్ చేస్తాడు? నేను ఏదో సీటు మీద ఉన్న వరకు నమస్కారం చెబుతారు, ఏదో ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు కాబట్టి నేను గౌరవిస్తాను అక్కర బట్టి అంతే. కానీ దేవుడు నిన్ను కనపరచడుగా, దేవుడు నిన్ను కనపరచడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని కనపరచాలంటే ఒకటే ఒకటి, ఏంటి అని? హోలీ లైఫ్. కాబట్టి ఈ బిడ్డ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు పవిత్రంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. 1వ అధ్యాయం 8వ వచనం, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, దానియేలు గ్రంథం. ఎంతో మంచిగా ఉందో చూడండి. 1:8. 1:8. అపవిత్ర కాకుండా వాటిని బాగా గమనించండి. 1వ అధ్యాయం 8వ వచనంలో రాజు భుజించు భోజనమును, పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని
తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి పర్పస్ అని అంట. ఇంగ్లీష్లో పర్పస్ అని నిత్యం ఈ టూ డెసిషన్ అంట. ఎవరంటే దానియేలు. ఎక్కడున్నాడు తాను అంటే బబులోను దేశంలో ఉన్నాడు. రాజుగారి బోధన ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. కొంతమంది పార్టీలు చేసుకుంటారు. ఆ పార్టీలో ఏమేమి ఉంటాయో మీకు అందరికీ తెలుసు. ఎన్ని బాటలు కావాలంటే అన్ని బాటలు ఉంటాయి. ఏ రకం కావాలంటే ఆ రకం ఉంటుంది. తర్వాత ఏ మనిషి కావాలా, ఏ సుందరి కావాలన్నా సుందరిని కూడా పెట్టుకుంటారు. మీకు అందరికీ తెలిసింది కొత్తదేం కాదు. ఈ పార్టీల్లో ఈ దినాల్లో మనం చూసే చర్చిల్లోనే ఉంటాయి పార్టీలు. మనం ఏం చూసేది. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే ఆనర్ గాడ్. ఇప్పుడు చూడండి, దానియేలు ఏం చేస్తున్నాడు? బబులోను దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాడు, రాజు యొక్క ఆధీనంలో ఉంటున్నాడు. రాజుగారి బోధనమే పెడుతున్నారు. ఇవి మనలాంటి వాళ్ళకి దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి లాగుతాం మనం అందరం. మీకు అందరికీ తెలుసు. ఇటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందిరా అని లాగుతాం మనం. రాజుగారి భోజనం దొరకడం అంటే సామాన్యం అండి. ఈయనేమన్నాడు? ఆ భోజనం నేను తినను. అరే బాబు, నువ్వు తినకపోతే, నువ్వు బలహీనంగా కనబడితే రాజుగారు నాకు ప్రశ్న వేస్తాడయ్యా. ఎందుకంటే ఈ యొక్క నపుంసకుడైనటువంటి వాడు ఈ పిల్లలను పెంచేటువంటి విషయంలో బాధ్యత వహిస్తాడు. కాబట్టి నేనే ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ గ్రోత్ అండ్ ఫర్ యువర్ హెల్త్. మీకు ఆరోగ్యం లేకపోతే నన్ను అడుగుతాడుగా, వాళ్ళకి వ్యక్తి పెట్టినావా లేకుండా వాళ్ళకి వ్యక్తి నువ్వే తినేసినావా అంటే తినాలో చేస్తారు. నీకు తెలుసు కదా, వాళ్ళే తినేస్తారు. అందుకని ఆ రాజుగారితో బ్రతిమలాడినాడు. అయ్యా, నన్ను అడిగితే నేను ఏం చెప్పాలా? చూడండి ఎంత మంచిదో. 8వ వచనంలో, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. కాబట్టి బిడ్డ కూడా ఏంటంటే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు బికమ్ మై సెల్ఫ్ డిఫైడ్. నేను అపవిత్రురాలు కాకూడదు అనేది తీర్మానం చేసుకోవాలి. ఎక్కడుంది ఆలివ్? ఎక్కడ కూర్చున్నా? అర్థమైంది కదా బిడ్డ? నిన్ను నీవే కాపాడుకోవాలి. వాళ్ళందరూ చూడాలి, ఓమో ఈ బిడ్డ ప్రవర్తనే లేదండి. వైస్గా ప్రవర్తించాలి. బ్లంట్గా వాళ్ళ ముందర కాదు అనకూడదు. ఇంకా స్మైల్ ఇచ్చేసి జాగ్రత్తగా తప్పించుకోవాలి. ఎందుకంటారా, ఈవెన్ గర్ల్స్ ఇన్ అమెరికా దే డ్రింక్ మోర్ దాన్ బాయ్స్. బాయ్స్ కంటే ఎక్కువ తాగేది వాళ్ళే. మీరు రండి KPHBకి ఒక షాప్ మీకు చూపిస్తారు. 10 గంటలు 9 గంటలు అయినప్పుడు ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గర్ల్స్ కార్లు వచ్చేస్తారు. ఒక్కొక్కటి కొన్ని వేల రూపాయల వర్క్ ఆ యొక్క డ్రింక్స్ తీసుకెళ్తారు. అంతే. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే మన జీవితంలో మనం అపవిత్రులం కాకూడదు. తీర్మానం చేసుకోవాలి. కొద్దిమంది బిడ్డలు మాత్రమే దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఉంటారు. చెప్పాను కదా మీకు, ఇక్కడ తల్లిదండ్రులు వారి కోసం ప్రార్థించి ప్రయాసపడి ఎప్పుడు చూస్తూ ఉంటారో గుర్తించి పెట్టుకుంటారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం బాబో, మన వెనుక చరిత్ర ఏంటి, మనం వచ్చిన ఉద్దేశం ఏంటి అని భయభక్తులు కలిగి జీవించేవాడు. కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని కనపరచాలంటే మనం ఏం చేయాలి? We must be holy as God is holy. దేవుడు పవిత్రుడుగా ఉన్నట్లు మనం కూడా పవిత్రులుగా ఉండాలి. ఆ బిడ్డ కూడా పవిత్రురాలుగా ఉండాలి. అది ఆ బిడ్డకి ఇచ్చేటువంటి హెచ్చరిక. ఇప్పుడు చూడండి, దానియేలు వాళ్ళందరి మధ్యలో ఉన్నాడు. రాజుగారి భోజనం తినలేదు. తినకపోయినా కూడా అతని ముఖం ఎట్లుందంట? ప్రకాశవంతంగా ఉందంట. దట్ ఈస్ కాల్డ్ గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ అంటారు.
నేను ప్రభుని బట్టి చూస్తాను. నేనేమి అర్ధ కేజీ పావు కేజీ మటను ఫిష్ ఫ్రై నేను తిన్నాను. గుర్తుపెట్టుకోండి. నా ఏజ్ కూడా ఇప్పుడు 72 జరుగుతుంది. నేనేం డై కొట్టుకోవడానికి ఎడుకు లేవు అనుకో, నేను కొట్టుకో. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే తెలుసా అంటే, అందులో అంటారు బ్రదర్ నువ్వు ఏం తింటావు ఇంటికాడ, మీ భార్య డాక్టర్ కదా ఏదో పెడతా ఉంది రహస్యంగా. నా భార్య దగ్గరికి రా బాబు, ఏం పెడుతుందో చూపిస్తాడు. అసలు కానీ భోజన కాడు కూడా రాదు. మీకు తెలుసో తెలియదు. వెరీ రేర్లీ విసిట్ కదానండి. మేము కలిసి బోధన చేసే చాలా అరుదు, చాలా అరుదు. నా టైం వేరు, ఆమె టైం వేరు. రెండవదిగా ఐ డోంట్ రిలీష్ ఇన్ నాన్ వెజ్. నేను దాని ఏందో ఆనందించాను. అయితే కూడా బ్రదర్ మీరు ఎలా ఉంటారు ఏంటి అని అంటే ఓన్లీ గాడ్స్ గ్రేస్. అందుకని ఏదో భోజనం బాగా తింటే బాగా హెల్తీగా ఉంటారనుకోవద్దండి, అది తప్పు. దైవాశీర్వాదం అనుకుంటారు. ఆ దైవాశీర్వాదం ఇప్పుడు చూడండి, తగ్గినటువంటి వారి కంటే వారి ముఖాలు ఎలా ఉన్నాయంటే ప్రకాశవంతంగా ఉన్నాయంట. గాడ్స్ గ్లోరీ అంటారు, దేవుని మహిమ అంటారు. ఆ రీతిగా మన జీవితంలో కూడా మనము దేవుడిని గణపరిస్తే నీ భోజనమును నీ పానమును నేను దీవిస్తానన్నాడు దేవుడు. అలాగే దేవుడు చేస్తాడు. ఇప్పుడు రెండవ తలం నేను చెప్తాను, ఎట్లా దేవుని గణపరచాలని. ఎట్లా దేవుని గణపరచాలి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలస్సీ 1:10. దిస్ ఇస్ ద సెకండ్ కండిషన్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఆర్డర్ టు ఆనర్ గాడ్. దేవుని గణపరచడానికి రెండవ షరతు. ఎట్లా గణపరుస్తావు? సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం. అన్నిటిలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇన్ ఆల్ థింగ్స్ we must give pre-eminence unto God. దేవునికి మనము ప్రథమ స్థానము ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి ప్రథమ స్థానం ఎట్లా ఇవ్వాలి అంటే, పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్ తీసుకొని చూస్తుంటాం. ఎవరు నా లవర్ పంపించిందా, ఏముంది ఇందులో? సన్యాసి మొట్టమొదటి దేవుడికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వు. ఫస్ట్ kneel down as soon as you get up. Give thanks unto him for giving you good night rest and sleep. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు, నిద్ర ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెప్పు. Give thanks unto him. Then you read the Bible just for 10 minutes. There is no necessity for hours together to read and meditate and pray. గంటల సేపు చేయాలని ఎక్కడ రూల్ లేదు. 10 నిమిషాలు ప్రథమ స్థానం దేవునికి ఇవ్వు. నేను కొన్ని సందర్భాల్లో 5 గంటలకు టిక్కు టిక్కు టింగు 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 అనుకుంటాను. నాకు వచ్చేటువంటి ఫోన్లు, నాకు వచ్చే మెసేజ్లు చూడాలనుకుంటే ఉదయం 5 గంటల నుంచి మళ్ళా ఉదయం మరుసటి 5 గంటల వరకు నాకు టైం ఉండదు. బోర్డు వస్తుంటాయి. అందుకని అన్నిటికీ నేను జవాబు ఇవ్వను. ఏది ఇంపార్టెంట్ ఉంటే మాత్రం చూస్తాను. టకాని నేను ఇదే ఉదయం 6 గంటలకు సెల్ ఫోన్ చూస్తాను. నా భార్య పట్టుకొని చూసి నవ్వుతా ఉంది. పొద్దున్న లేచిన వెంటనే సెల్ ఫోన్ అని అన్నాడు. మీకు అర్థమైందంటే ఆమె ఏం చేస్తే లేచిన వెంటనే బైబిల్ పట్టుకుంటుంది. నేను లేచిన వెంటనే బైబిల్ పట్టుకోవట్లేదు. నేను ఐ గివ్ థ్యాంక్స్ అంటూ గాడ్ ఫస్ట్ చేస్తాను. ఎందుకు చేశానంటే నా పన్ను కొంచెం డిఫెక్ట్ ఉంది. అందుకని నేను నైటు వర్తమానం పంపించాను డాక్టర్కి మెసేజ్లో. కాబట్టి టంగ్ అనేటప్పుడు పొద్దున్నే ఆయన ఏమైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేమో అని చెప్పాను. నేను చూసి నవ్వుతాను. అమ్మా ఇక్కడ ఎవరి ఫోన్ లేదులే, ఎవరిది మెసేజ్ ఏం లేదులే. డాక్టర్ గారికి నేను పంపించాను మెసేజ్, రిప్లై ఇచ్చి ఉంటాడేమో అనుకుని చూస్తున్నాను. అట్లని కాదండి అన్నాను. ఎందుకు చెప్తున్నానంటే దేనికి ఇవ్వాలండి ప్రథమ స్థానం? ప్రీ-ఎమినెన్స్ టు గాడ్. దేవునికి ఎవరు అప్పించోడా? లౌకికమైనటువంటి దానికి కాదు.
ఈ లౌకికమైనటువంటి వాటిని కూడా తాత్కాలికంగా ఉంటాయి. ఇదను ఉంటారే వెళ్ళిపోతాయి. వడి వరే బాగుంది. రేపు కోవిడ్ వస్తే సమాధి కాడికి పోయేటప్పుడు నీకేమి రాదు. నీ ఘనతేమి రాదు సమాధి కాడికి. నాకు రాదు, నీకు రాదు. బ్రతికినటువంటి కొద్ది కాలంలో దేవుడికి ప్రథమ స్థానం ఇస్తాం. కాబట్టి పాప ఆలివ్ కూడా ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. I know one girl in Austin, that is in Texas. మన ఇండియన్ born but a citizen in America. She has gone for pre-medical course. వెళ్ళి ఆమె ప్రీ-మెడికల్ చేస్తుంది. నాన్న మీరు త్వరగా పంచండి బాబు ప్లీజ్. ఒక్కసారి తిరిగారు చాలు. ఎవరైనా కావాలంటే అక్కడ టేబుల్ కార్డ్ తీసుకొని తినేస్తారండి, పర్లేదు. ఇలాంటి ఫంక్షన్ హాల్ జరిగేటివన్నీ ఇలాగే జరుగుతాయి. ఐ డోంట్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అక్కడ పెట్టుకోండి బాబు. ఎవరన్నా కావాలంటే తినేసేయండి, నో ప్రాబ్లం. యు గో దేర్, ఈట్ అండ్ కమ్, నో ప్రాబ్లం, వెల్కమ్ యూ. అలా చేయొద్దండి. దేవునికి ఇచ్చే స్థానం దేవునికే ఇవ్వాలి, అంతే. రెండో వాడికి ఏది ఇవ్వకూడదు. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవునికి ప్రథమ స్థానం, దేవుని సన్నిధికి, దేవుని ఆరాధనకు, దేవుని యొక్క సహవాసానికి, దేవుని బిడ్డల సహవాసానికి, దేవుని పరిచర్యకు మొదటి స్థానం ఇవ్వాలి. ఐఎమ్ బోర్న్ ఇన్ ఏ ఫార్మర్స్ ఫ్యామిలీ. రైతు కుటుంబంలో పుట్టాను నేను. మై పేరెంట్స్ ఆర్ నాట్ ఆఫీసర్స్. మా తల్లిదండ్రులు ఆఫీసర్లు ఏం కాదు. దే ఆర్ ఆల్ అగ్రికల్చరిస్ట్. నేను చెప్తున్న ప్రభుని బట్టి ఐ గో అరౌండ్ ద వరల్డ్. చుట్టేసి వస్తుంటాను. ఏంటి నేను పెద్ద హీరోనా? నేను ఏం కాదు. ఓన్లీ వన్ థింగ్, గివ్ ప్రిఎమినెన్స్ టు గాడ్. నీ చదువు ఉండొచ్చు, నువ్వు ఆఫీసర్ కావచ్చు, నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మహాధర్మతుడు కావచ్చు, నీటికి ఐ రెస్పెక్ట్ యూ, బట్ ఐ కెనాట్ గివ్ మోర్ రెస్పెక్ట్ అంటు యూ దాన్ గాడ్. దేవుని కంటే ఎక్కువగా నీకేమి ఇవ్వను. 100 మంది 100 చెప్పుకుంటే కూడా వి లీస్ట్ బాదర్డ్ అబౌట్. దాని గురించి లెక్కే పెట్టాం మేము. అవంతా బ్లెస్సింగ్స్ మాకు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు మొదటి స్థానం ఇస్తారు. కాబట్టి మొదటిది ఏంటండి? వి మస్ట్ బి హోలీ, పవిత్రంగా ఉండాలి, దానియేలు వలె. రెండవదిగా మనం దేవునికి ఏమి ఇవ్వాలండి? ప్రథమ స్థానం ఇవ్వాలి. మొదటి స్థానం దేవునికి, రెండవ స్థానం. అందుకనే మీరు చూడొచ్చు, హిందువులు కూడా ఉదయకాలం లేచిన వెంటనే ఏం చేస్తారంటే నమస్కారం చేసుకుంటారు దేవునికి. భక్తి. దేవుడు మొదట అంటారు. మరి నీకేముంది? పొద్దున్న లేచిన సెల్ ఫోన్ చూసుకుంటుంటా? 24 గంటలు సెల్ ఫోనేనా నీకు? వాడు ఇట్లా, ఇంకోటి ఇట్లా, ఇంకోటి ఇట్లా, ఇంకోటి ఇట్లా, ఇంకోటి ఇట్లా. ఇదే రామాయణం చదువుతుంటారు క్రైస్తవులకి. వాడిని విమర్శించడం, వీని విమర్శించడం, ఇంకోని విమర్శించడం. విమర్శిస్తే మనకు వచ్చే లాభం ఏంటండి? మనకేం లాభం ఉందో చెప్పండి. ఇప్పుడు ఎవడో దొంగోడు ఉన్నాడు. ఆ దొంగోడు అంటే నాకు వచ్చే లాభం ఏంటి? నెవర్ క్రిటిసైజ్ అదర్ పీపుల్. నెవర్ ట్రై టు ఫైండ్ ఫాల్ట్ విత్ అదర్స్. వాడు తప్పిదాలు వాడుకుంటే మనకెందుకండి? నేనేం జడ్జిగా పెట్టలేదు కదా తీర్పు తీర్చడానికి. మన జీవితంలో కూడా చాలా సందర్భాలు ఇతరులకు తీర్పు తీస్తాం. వాడు తాగుబోతు, వాడు దొంగోడు, వాడు వ్యభిచారి, వాడు మోసగాడు, వాడు లంచం. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నీ పని కాదు. వాడు పాపాత్ముడైతే వాడి ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు నెవర్ డూ దిస్ బిజినెస్. ఇతరులను విమర్శించుకుంటూ కూర్చోవద్దు. మన జీవితంలో ఏంటంటే దేవునికి మనం ప్రథమ స్థానం. Let us maintain holiness in our lives. Give chance. ఏది చేసినా నా కోరిక కావాలి, నాకు కావాలని నేను చేయలేదు. In the name of God I can. Even today I can. ప్రజలందరి యొక్క ఒత్తిడి అనేటువంటిది నన్ను ఇంకొక మార్గంలో తీసుకొని వెళ్తుంది. అందుకని మన జీవితంలో ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చేది నేర్చుకో. పెద్ద దాదాపు కామెంట్స్ చేస్తావు ఇంటికాడ కూర్చొని నువ్వు నీ ఇష్టానుసారంగా.
అక్కడే 143 Psalm 143 verse 10 10వ చూడండి. మూడవదిగా మన జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి అతి శ్రేష్టమైన తలంపు మీ గమనానికి తీసుకొని వస్తాను. నీవే నా దేవుడవు, మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. చాలు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ప్లీజ్ try to follow these 3 conditions. You see whether God is going to honor you or not. దేవుడు నిన్ను గణపరుస్తాడా లేదో చూసుకో. మూడవది ఏంటంటే దేవుని చిత్తాన్ని మనం చేయాలి. మన మనుషులం కదండి. నేను డాక్టర్ కావాలా, నేను యాక్టర్ కావాలా, నేను కలెక్టర్ కావాలా. దీస్ ఆర్ ఆల్ యువర్ డిజైర్స్. ఇవన్నీ నీ తలంపులు, మానవ తలంపులు అంటారు. నో, I don't agree with it. Having a desire is not wrong, but insisting upon that one is wrong. ఇదే కావాలి, నేను డాక్టరే కావాలి. ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతా? ఫిలిప్పైన్స్ పోతా. ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతా? చైనాకి పోతా. ఇక్కడ కాకపోతే ఎక్కడ పోతాను? ఉక్రెయిన్ పోతా, రష్యాకి పోతా. ఇది నాలో చాలా మంది ఇలా చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరమైనవో నేను చెప్పగలను. దానివల్ల వచ్చేది ఏముందండి? నువ్వు బిర్యానీ తిన్నా కడుపు నింపుకోవాలి. మామూలు గంజి నీళ్ళు గటక అంటారు, ఇక్కడ గటక గంజి అంటారు కదండి. నన్ను అడిగితే శ్రేష్టమైనటువంటిది ఇప్పుడు ఏదండి? గటకే. ఏది? జొన్న కటక ఈ రోజుల్లో కదండి. బిర్యానీ తిన్న వాళ్ళకి అందరికీ కూడా ఏంటి షుగర్ అంత ఫ్యాక్టరీస్ అవుతున్నాయి. ఎంత మంచి ఫ్యాక్టరీస్ అండి, షుగర్ ఫ్యాక్టరీస్. అందరికీ షుగర్ ఫ్యాక్టరీలే. కాబట్టి మన జీవితంలో ఏంటంటే దేవుడు ప్రతి దాన్ని కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు పెట్టాడు. గదిరే కూడా జొన్నలు తింటున్నాం, సద్దలు తింటున్నాం, పర్వ తింటున్నాం. వాళ్ళు ఎవరెవరో తినేదంట. ఇప్పుడు తినేది ఏం తింటారు? ఏం తింటారు మీకు తెలుసో తెలియదు. ఒక జొన్న రొట్టె అమెరికాలో ఎంత తెలుసా అండి? $15 to $20 అకార్డింగ్ టు ది రీజన్. ఆ ప్రదేశాన్ని బట్టి 15 లేక $20 అండి. ఏంటి? ఒక జొన్న రొట్టె చిన్నదే. $20 అంటే ఎంత అంటే 214 సుమారుగా అంటే 1500. దొరకదని ఈడ మనకు చూడండి. మీకు ఇప్పుడు ఇక్కడ కూడా గిరాకీలు బాగా అయిపోయినాయి. సంగారెడ్డిలో ఎంతో నాకు తెలియదు. ఎంత నాన్న? ఎందుకంటే పెరుగుతున్నాం. సంగారెడ్డిలో షాపులు ఎక్కువైపోయిన పోటీలు, అందుకని ₹10 దొరుకుతాం. లేకపోతే ఎంత అవుతుందో మీకే తెలుసు. చూడండి దేవుడు ఎలా పెట్టాడు. శ్రేష్టమైన భోజనం అది. ఎవరికైనా షుగర్ ఉంటే నేను ప్రభుని బట్టి మీకు చెప్పేది ఏంటంటే డోంట్ ఈట్ రైస్ డ్యూరింగ్ ద నైట్. రాత్రుల్లో తినద్దండి, మరి పగులు కూడా తినద్దండి. యూ ఈట్ మిల్లెట్ రోటీ. చూడండి మీరు ఎలా ఉంటుంది. కొంతమందికి స్వాస్థ్యం ఉందిలేండి, హెరిడిటరీ. మా నాన్నగారు ఇచ్చిన స్వాస్థ్యం అంటే మాకు అంటారు కొద్దిమంది. మా అమ్మ మా నాన్న షుగర్ పేషెంట్లు. మాకు కూడా అదేమైంది? స్వాస్థ్యం అయిపోయిందంట. అది మనం ఏం చేయలేము. కాబట్టి నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మన బ్రతుకు జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైంది చేయాలి. ప్రభువా, నాకు ఈ ఆశలు ఉన్నాయి, డాక్టర్ కావాలని. నేను సిద్ధమైతే నాకు ఫ్రీ సీట్, నేను చదువుతాను. కానీ నాకు పైసలు ఉన్నాయి, నేను కడతాను, చదువుతాను అన్నట్టు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్. ఒకటి నేను చెప్తాను, జీవితంలో నీవు ఏ ప్రొఫెషన్ అయినా తీసుకో, నాకు అభ్యంతరం లేదు. ఈ ప్రొఫెషన్ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా? దట్ షుడ్ బి అవర్ మోటివ్. మన మోటివ్ అంతే. నీవు ఒక చపరాశిగా పనిచేస్తూ తప్పేం లేదు. దాని ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అదే అన్నమాట ఇంపార్టెంట్. అంతేకాని పెద్ద కలెక్టర్ అయితే ఆ జిల్లా అంతా నీ స్వాధీనంలో ఉంటుంది అంతే, అంతకంటే ఏం లేదుగా.
అంతకంటే ఏం లేదు నీకు. అదే ఉద్యోగ ధర్మం, చదువుకున్నావు, జ్ఞానం ఉంది, పలుకుబడి ఉంది, అంతే. సంపాదించే చోట డొక్క మార్గంగా సంపాదిస్తావు. ఏం చదువులో పెద్ద గొప్పతనం ఏంటి? కాబట్టి ఎన్నడూ కూడా అలా కాదు. మనం చేసే పనుల ద్వారా మన తండ్రికి ఏం కలగాలి? మహిమ. అది అన్నమాట. ఆ దైవ చిత్తం అనేది మనం చేయాలి. దేవుడు చెప్పాడు, చేస్తాం, అంతే. నేను కూడా I too wanted to become a doctor in CMC, Vellore. Afterwards, what happened? God did not allow it. And I want to become a scientist. That also Lord did not allow. Thirdly, I wanted to go for IAS. That also God did not allow. దేవుడు అనుమతించలేదు. At last, I had to go for cultivation. Whether you believe it or not, my mother, who looked after me as an apple of her eye, she bitterly wept when I was doing cultivation. నేను వ్యవసాయం చేస్తుంటే మా తల్లి ఏడ్చేసింది. ఎందుకంటే నేను ఒక్కడే చదువుకున్నా, ఏదో 2 ముక్కలు అనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను చదివించిన ఉద్దేశం వేరురా, నువ్వు ఇది చేస్తున్నావంటే నాకు పెద్ద లేవు. ఎందుకంటే అప్పుడే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. అంతవరకు మేము యేసు ప్రభువుని నమ్మలేదు. మా ఎలవేల్పు దేవుడు అంటే బాలాజీ, తిరుపతి. అలా ఉన్నటువంటి మమ్మల్ని, వ్యవసాయదారుల మమ్మల్ని దేవుడు కరుణించాడు, నన్ను రక్షించాడు. ఇన్ 1971, 1971లో. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఆ రీతిగా నేను వ్యవసాయం చేస్తున్న సందర్భంలో మా అమ్మ ఏడ్చింది. అందుకని ఇప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తాను. యు డోంట్ నో దట్. ఎట్లా పండించాలో, ఏంటి చేస్తే ఆశ్చర్యపోతున్నాను అందరూ. ఇదేంటి బాబు నీకెట్ట తెలుసు అంటే, నేను అందులోంచి వచ్చాను బాబు. మనుషులు అనుకుంటా కూర్చుంటారు బాబు. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, మనం ఏది చేసినా దేవునికి ఏం కలగాలండి? అందుకోసం చెప్తున్నాను. God did not allow me to become a doctor, did not allow me to become a scientist, did not allow me to become a collector. At last I became a cultivator.